మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇళ్లలో బిగ్గెస్ట్ అలర్జెన్స్ ఏమిటి? మనకి అలర్జీ కాజింగ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ పావురాలు ఉంటే శాంతిక పోతాలు వచ్చాయి, కిటికీలో కూర్చుంటే లవ్ బర్డ్స్ వచ్చాయి, మన ఇంట్లో ప్రేమ పెరుగుతుంది. ఇది ఎవరో చెప్పారు, ఎవరో పుస్తకాలు చదివాను అనుకుంటారు. వాట్ డూ యాక్చువల్లీ పిజన్స్ డూ టు అస్ అండి? సో మోర్ ఇంపార్టెంట్ అండి. ఏమవుతుందంటే మన ఇండియాలో చాలామందికి ఈ ఎండాకాలం వచ్చింది, పక్షులకు నీళ్ళు లేవు, అది మంచి ఉద్దేశం, లేదని చెప్పలేదు. పక్షులకి దాహం కోసం నీళ్లు పెట్టాలి, లేకపోతే ఏమన్నా వేయాలంటే ఇంటి చుట్టూ వేసుకోవద్దండి. ఇంటి చుట్టూ వేసుకోవడం వల్ల మనకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ పక్షుల నుండి ఆ ఫెదర్స్లో ఫంగస్ ఉంటాయి. అవి ఎక్స్క్రీటా ఏదైతే షిట్ ఎక్స్క్రీట్ చేస్తాయో దానిలో కూడా ఫంగస్ ఉంటుంది. ఆ ఫంగస్ వల్ల ఏమవుతుందంటే ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అందరికీ ఏం కాకపోవచ్చు, ఒకరి లంగ్స్ ఏదో సెన్సిటివ్గా ఉంటాయి. వాళ్ళకి ఏమవుతుందంటే హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ అని డెవలప్ అవుతుంది. ఈ హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ మనకు ఎర్లీ డిటెక్ట్ అంటే అక్యూట్ క్రానిక్ అంటారు. ఎర్లీగా చిన్న దగ్గు ఉంటుంది, అలా దగ్గుతూ అంటారు అంతే. అంటే ఒక 10 నిమిషాలకు ఒకసారి దగ్గుతూ అంటారు. అవును, అంత తప్పితే ఏముండదు. నాకు అప్పుడప్పుడు గొంతు సవరించుకుంటుంటాను, ఎక్కువ మాట్లాడి అనుకుంటాను అంటాం కదా. అది డేంజరా? అది డేంజర్ అంటే అది ఎందువల్ల వస్తుందో చూసుకోవాలి. ఈ పక్షులు ఉన్న వాళ్ళకి మాత్రం అలా దగ్గు వస్తున్నదంటే వాళ్ళు స్టేజ్ 1 హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్లో ఉన్నారు అనేసి అర్థం. దాన్ని కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసుకొని కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకున్నట్లయితే పూర్తిగా మనం ట్రీట్ చేసుకోవచ్చు. అందులో కూడా 50% ట్రీట్మెంట్ ఏంటంటే ఆ పీజియన్స్కి దూరం పెట్టడం. వాళ్ళు జన్మలో ఎప్పుడు కూడా పీజియన్స్ దగ్గరికి పోకపోవడం, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ డిసీజ్ ముదిరిందంటే అది ప్రోగ్రెసివ్ ఫైబ్రోసిస్లోకి వెళ్ళిపోయి క్రానిక్ హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ అంటారు. అక్కడ నుండి ఏమవుతుందంటే వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి రావడము, లేకపోతే వాళ్ళ ప్రాణాలు కోల్పోవడము, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి మనం పీజియన్స్ని ప్రేమతో చూడడం నేను కాదని చెప్పట్లేదు, కానీ వాటిని ఇంటి చుట్టూ ఉండడం, లేకపోతే మనం దాన్ని ఫీడ్ చేయడం ఇంటి పరిసరాల్లో అనేది మంచి పద్ధతి కాదు. ఎక్కడో వేయండి, మీరు ఎక్కడో ఎంటీ స్పేస్ ఉంటుంది కదా, గ్రౌండ్లో పెట్టండి. ఏదో చెట్టు బయట ఎక్కడో ఉంటుంది, చెట్టు కింద ఏదైనా పెట్టేస్తారండి, అంతేకాని ఇంట్లో మాత్రం దయచేసి పెట్టుకోవద్దండి. ఇంకొక చాలా కీలకమైనది, పరిసరాలు నిర్మలంగా బాగుండాలంటే ఇంట్లో నేను ఎప్పుడూ అగరబత్తి పెడతానండి. నాకు అది ఇంట్లో అగరబత్తి పెట్టకపోతే ఏదో ఇవాళ జరగలేదు రొటీన్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. అలా అగరబత్తులు పెట్టుకోవడం వల్ల చాలా మందికి దగ్గు ఇలాంటి సిమ్టమ్స్ రావడం చూస్తూ ఉంటాం. అన్ని అగరబత్తులు అలా ఉంటాయండి లేకపోతే? ఏదన్నా కానీ మనకు దీన్ని ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అని అంటారు. ఇండోర్ ఎయిర్ పొల్యూషన్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజ్ ఇండియాలో ఈ అగరబత్తులు కాకుండా ఇంకేమి పొల్యూషన్ క్రియేట్ చేస్తాయంటే మనం మస్కిటో రిపల్లెంట్స్ వాడతాం. సో వెదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాట్ కానీ లేకపోతే కాయిల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ మస్కిటో రిపల్లెంట్స్ ఒకటి. తర్వాత మన కార్పెట్స్లో ఉన్న ధూము, తర్వాత క్రాస్ వెంటిలేషన్ లేకుండా అన్ని కిటికీలు అన్నీ బంద్ చేసి పెట్టుకుంటారు ఈరోజు. అది పెద్ద ఫ్యాషన్ అనమాట. కంప్లీట్ సెంట్రలైజ్డ్ ఏసీ ఉండాలి ఇంట్లో కూడా, అది కూడా ఒక కారణం. సో ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాయంటే మన ఇంట్లో సర్క్యులేటింగ్ ఎయిర్లో PM 2.5 లెవెల్స్, PM 10 పార్టికులేట్ మెటీరియల్ అనేది పెంచేస్తుంది. ఎప్పుడైతే ఆ టాక్సిక్ కాంపౌండ్స్ మనం ఇన్హేల్ చేస్తామో, ఇంతకుముందు చెప్పాను కదండి, ఒక డ్రాప్ ఆఫ్ యాసిడ్ మనం చేతి మీద వేసుకుంటే కాలుతుంది, అలానే ఈ టాక్సిక్ కాంపౌండ్స్ అనేది లంగ్స్ని బర్న్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒక సిగ్నిఫికెంట్గా లంగ్ ఫంక్షన్ డ్రాప్ అయ్యేంత వరకు కూడా ఎవ్వరికి తెలియదు ఈ డ్యామేజ్. సడన్గా వన్డే దగ్గు ఆయాసంతో వస్తారు. ఏంది అని చూస్తే ఇది ఉదాహరణకు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రొఫెషనల్స్ కన్సిడర్ చేసుకోవాల్సింది. ఏ ప్రొఫెషనల్స్ అంటే మన పూజారులు ఎంతో భక్తితో నిష్టతో ఫాస్టింగ్తో మన కోసం ఎన్నో హోమాలు చేస్తుంటారు. వీళ్ళకి లంగ్స్ ఆన్ అన్ యావరేజ్ అంటే నా అండర్స్టాండింగ్లో మిగతా వాళ్ళకన్నా కూడా ఓ 15 years కన్నా ముందే డ్యామేజ్. అంటే వాళ్ళ ఏజ్ 45 ఉన్నిందనుకోండి, వాళ్ళ లంగ్ ఏజ్ చెక్ చేసినామంటే 65 or 70 ఉంటుంది. అంత డ్యామేజ్ వస్తుంది. వీళ్ళు కూడా అతి జాగ్రత్తగా హోమం చేస్తున్నారు, నేను కాదని చెప్పలేదు. హోమం చేసినప్పుడు మీ లంగ్స్ సెన్సిటివ్గా ఉన్నాయని అంటే దగ్గు లేకపోతే ఆయాసం ఇటువంటివైనా వస్తున్నట్లయితే అవాయిడ్ చేయండి. సో చిన్న సైజ్ హోమాలు చేయడం. సో అమౌంట్ ఆఫ్ ఎక్స్పోజర్ ఆల్సో ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్యూరేషన్ ఆఫ్ ఎక్స్పోజర్ ప్లేస్ ఈక్వలీ ఇంపార్టెంట్. సో రోజు హోమాలు చేస్తున్నా అనుకోండి, 45కే 80 years లంగ్ అయిపోతాయి. అది మీరు చాలా స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్, నాకు తెలుసు. మీరు ఎంత
మీరు హోమాలు పూజలు కూడా ఎంత చేస్తారో మీరు ఈ మాట అంటున్నారంటే యాజ్ అ డాక్టర్ ఇది ఎంత సీరియస్ సమస్య అర్థమవుతుంది అంటే దిస్ ఇస్ వాట్ ఐ నీడ్ టు స్పీక్ ఇస్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఎవిడెన్స్ బేస్డ్. ఓకే, నాకు భక్తి ఉంది అని అంటే మీరు అందరూ హోమాలు చేసుకొని పూజలు చేసుకొని అనేసి పల్మనాలజిస్ట్ మనం చెప్పకూడదు కదా. అదే అంటే ఎవరికి పడదో వాళ్ళు చూసుకోవాలి. పడదంటే ఇన్వేరియబుల్లీ ఎవ్రీ వన్ ఈస్ అఫెక్టెడ్ అండి, దెర్ ఇస్ నో డౌట్. కొందరికి ఎక్కువ అఫెక్ట్ అవుతుంది, కొందరు తక్కువ అఫెక్ట్ అవుతుంది. అఫెక్ట్ కానటువంటి వాళ్ళు లేరు. అది ఇంట్లో సాంబ్రాన్ పుల్ల పెట్టి ఓకే ఆ గాలిని మనం పీల్చుతుంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు డిక్రీజ్ అట్లీస్ట్ 1 to 2 years ఆఫ్ యువర్ లైఫ్. అండ్ ఇండియన్ కంట్రీస్, ఇండియాలో ఇంట్లో పొల్యూషన్ బయట పొల్యూషన్ ఉంది కాబట్టి మన మెట్రోస్లో యావరేజ్గా మన ఢిల్లీ స్టాటిస్టిక్స్ చూస్తే ఒక క్లీన్ ఎయిర్ ఉన్న సిటీలో ఎక్కడన్నా ఇమాజిన్ న్యూజిలాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ వెరీ క్లీన్గా ఉంటుంది ఆ సిటీస్. ఆర్ వెరీ సిటీస్ లైక్ నార్థన్ యూరోప్లో అంటే మన గోథెన్బర్గ్, స్వీడన్, ఈ నార్వే, ఇటువంటి చోటకి ఇక్కడికి మనం కంపేర్ చేసుకుంటే అక్కడ 100 ఏళ్ళు బతికేవాళ్ళు ఇక్కడ 85కి వెళ్ళిపోతారు. అంటే 15 years ఆఫ్ యాక్టివ్ లైఫ్ పోతుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు మోస్ట్ ప్రొడక్టివ్ టైం ఎప్పుడు అంటారు మనిషి ఏజ్ లో ఎప్పుడు మాక్సిమం 25 to 45 అనుకోండి అని అనుకుంటారు కదా. కానీ వాట్ రీసెర్చ్ సేస్ ఇస్ ద బెస్ట్ టైం ఆర్ మోస్ట్ ప్రొడక్టివ్ టైం ఈస్ ఆఫ్టర్ 60. అవునా? 66th decade and 7th decade of lives are the most productive in any person. ఎందుకంటే ఆ టైంకి వచ్చే కొందికి మనం ఎంతో ఈ 50-55 years కష్టపడి ఒక ప్రొఫెషనో లేకపోతే ఒక ఎక్స్పర్ట్గా మారుంటాం. దాని యొక్క యాక్చువల్ బెనిఫిట్స్ అప్పుడే రైపోతుంటాయి. రిటైర్ అయి ఉంటారు కదా ఇంట్లో ఆ టైంలో. అది మన ఇండియన్ వాళ్ళు అనుకుంటారు కానీ ఒక జీవిత సారం అంతా అప్పుడు అర్థం అవుతుంది అంటే అన్ని విధాల కదా. సో కాబట్టి అప్పుడు ప్రొడక్టివ్గా ఉంటారు కాబట్టి ఇప్పుడంతా మనం హెల్త్ కాపాడుకుంటూ వచ్చినాం అంటే అప్పుడు మాక్సిమం ప్రొడక్టివిటీ మన నుండి వస్తుంది. దట్ వే అగ్రీ సార్. అంటే బేసికలీ మీరు అనేది అప్పుడు వచ్చే ఓల్డ్ ఏజ్తో హెల్త్ సమస్యలు వస్తాయనే కాన్సెప్ట్ తీసేసి అది మంచి టైం కాబట్టి దానికి ఇప్పటి నుంచి జాగ్రత్త పడదామని అంతే కదా, జాగ్రత్త రావాలి. కానీ ఈ చిన్న చిన్న విషయాలు మీరు చెప్పారే అది మనం గ్రహించాం. ఏదో ఏముందిలే ఒకరోజు ఇది పెడితే ఒకరోజు నేను పీలిస్తే ఏమైపోతుంది ఆ మాత్రం. ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ అన్నది ఈ రియాక్షన్ని డైరెక్ట్ చేస్తుందా లేక అందరికీ అంత రియాక్షన్ అవుతుందా? హూ ఆర్ దోస్ పీపుల్ హు ఆర్ మోర్ ప్రోన్ టు లంగ్ డిసీజ్? ఫర్ ఎగ్జాంపుల్ ఐజీఈ యాంటీబాడీస్ అవి ఇవి అంటారు రకరకాల. ఆ మ్యూకస్ ప్రొడ్యూసింగ్ తత్వం బాడీలో ఎక్కువ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారా సార్ దానిలో? తప్పకుండా. ఇది చూసినట్లయితే మనకు మన జెనెటిక్స్ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. అయితే గుర్తుపెట్టుకోండి, మీకు నాకు జెనెటిక్ ఎవాల్యుయేషన్ చూస్తే 99% జీన్స్ ఒకటే ఉంటాయి, ఆ 1% చేంజ్ చేసేది. రైట్. అయితే మనలో మీరు డిఫరెంట్ రియాక్ట్ అవుతారు, నేను డిఫరెంట్ రియాక్ట్ అవుతాను. సేమ్ అలర్జన్, సేమ్ కైండ్ ఆఫ్ పొల్యూషన్కి. ఎందుకు అనంటే మీరు అన్నట్టుగా ఈ ఐజీ ఇది ఇమ్యూనోగ్లోబులిన్ ఈ అంటారు. అవును. అలానే అదర్ ఇమ్యూనోగ్లోబులిన్స్ కొన్ని ఉంటాయి. కొందరికి డెఫిషియన్సీ ఉంటాయి, కొందరికి ఎక్కువ ఉంటాయి, కొందరికి నార్మల్ ఉంటాయి. డెఫిషియన్సీ ఉండడం తప్పే, ఎక్కువ ఉండడం కూడా కరెక్ట్ కాదు. రైట్. సో బట్ ఇన్వేరియబుల్లీ ఎవరికైతే ఈ ఐజీ లెవెల్స్ కానీ లేకపోతే ఈ సెన్సిటివిటీ ఆస్తమా కైండ్ ఆఫ్ టెండెన్సీస్ ఉంటాయో వీళ్ళకి ఒక్కసారి ఈ అలర్జన్స్ పొల్యూషన్ కానీ అలర్జన్స్ కానీ మనకి ఎక్స్పోజర్ అయితే ఆ లంగ్ అనేది సివియర్ ఇన్ఫ్లమేషన్కి గురవుతుంది, సివియర్గా రియాక్ట్ అవుతుంది. దాంతో వాళ్ళు ఆస్తమాటిక్స్గా ఉన్న వాళ్ళు కరెక్ట్ మందులు రెగ్యులర్గా వాడకపోతే అది క్రానిక్ పర్సిస్టెంట్ ఆస్తమాగా మారి సో నవేడేస్ ఏమైపోతున్నది, ద కాస్ట్ ఆఫ్ కేర్ కూడా చాలా ఎక్కువ అవుతున్నది. బయోలాజిక్స్ ఎస్ మంచి ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉంది, కానీ ఎంతమంది దాన్ని వాడుకోగలరు? అంటే ఎగ్జాంపుల్ బయాలజీ, మీరు ఐజీ అన్నారు, యాంటీ ఐజీ థెరపీ అనేసి ఒకటి వచ్చింది, యాంటీ IL-5 థెరపీ అనేసి వచ్చాయి. కానీ డబ్బులు బాగా వదిలిపోతాయి కదా. డబ్బులు చెప్తున్నాను కదా. ఇప్పుడు ఐజీ ఇంజెక్షన్ వేసుకోవాలంటే నెలకి రఫ్లీ అరౌండ్, నిన్న ఒక పేషెంట్కి 375 mg డోస్ వేయాల్సి వచ్చింది. ఆయనకి ఈ 375 mg ఎవ్రీ 2 వారాలు వాడుతూనే ఉండాలి. ఎంతకాలం? అంతేనా? కంటిన్యూస్. సో ఈ 375 mg వుడ్ కాస్ట్ రఫ్లీ అరౌండ్ 25,000. అంటే 25,000 పర్ 2 weeks కంటిన్యూగా వెళ్ళిపోవాలంటే మనకు యావరేజ్గా మనకు మంత్లీ 50,000 అవుతున్నది. అండ్ దెన్ 1 yearకి 6 lakhs అవుతున్నది. 6 lakhs రూపీస్ అలా పక్కన పెట్టాల్సిందే. వాడు 10 లక్షలు సంపాదిస్తున్నా అంటే 6 లక్షలు ఆయన లంగ్ హెల్త్కు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. 60%. ఆయనకి ఏం ట్రిగర్స్ వచ్చాయి? ఆయన ట్రిగర్స్ అని మళ్ళీ అగైన్ సేమ్ దీన్ని సివియర్ ఆస్మా అంటారండి. ఆస్తమా, డిఫికల్ట్ టు ట్రీట్ ఆస్తమా,
సివియర్ ఆస్మా. ఆస్తమాలో 2 రకాలు అనమాట. డిఫికల్ట్ టు ట్రీట్ ఆస్మా అంటే ఏంటంటే మనం మందులు కరెక్ట్ మందులు పెట్టినప్పుడు కూడా పేషెంట్ సరిగా సిమ్టమాటిక్ బెనిఫిట్ ఉండదు. వీళ్ళని మనం జాగ్రత్తగా చూసినట్లయితే వీళ్ళలో ఎందుకు అవుతున్నది అని అంటే కొందరు మనం రాసిన ఇన్హేలర్ సరిగా వాడరు. సో అంటే మనం మీరు యూట్యూబ్లో చూసుంటారు, ఒక పేషెంట్ నేను నా సిమ్టమాటిక్గా బాగాలేదండి అనేసి అంటే డాక్టర్ అడుగుతారు అనమాట, ఏంటమ్మా ఎందుకు బాగాలేదు, మీరు ఇన్హేలర్ ఎలా వాడుతున్నారు అని అంటే ఆవిడ ఇన్హేలర్ ఇలా తీసుకొని ఇటు కొట్టుకుంటుంది, అంటే సెంట్ కొట్టు పర్ఫ్యూమ్ వాడినట్టుగా ఆవిడ. సో అలా చాలామంది మనకు ఇన్హేలర్స్ కరెక్ట్గా వాడని వాళ్ళు సొసైటీలో చాలామంది ఉన్నారు. వాళ్ళకి రికమెండేషన్ మనం రోజుకు 2 సార్లు రాస్తే వాళ్ళు వారానికి 2 సార్లు వాడతారు. ఎందుకంటే నాకు దగ్గు వచ్చినప్పుడు వాడతానంటారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. దగ్గు వచ్చినప్పుడు వాడడానికి కాదు. ఇన్హేలర్స్ అనేది లేదు ఆస్తమా కానీ సిఓపిడి కానీ మీకు ఉన్నట్లయితే అది ఒక బీపీకి మందులు ఎలా వేసుకుంటారు, ఒక షుగర్కి ఎలా వాడతారు అంటే రెగ్యులర్గా వాడాలి. ఇవన్నీ క్రానిక్ దీర్ఘకాలిక ప్రాబ్లం. మీరు అశ్రద్ధ చేసినట్లయితే మీ యొక్క లంగ్ ఫంక్షన్ ర్యాపిడ్గా డిటోరియేట్ అయిపోతుంది, తొందరగా మీరు చనిపోయే ప్రమాదం ఉంది.